2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని మరింత నమ్మేలాగా చాహల్, ధనశ్రీ ఇద్దరు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల నుండి ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా ఫోటోలను డిలీట్ చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ జంట మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయన్నది ఇంకా క్లారిటీ లేదు. యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీల ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అందులో చాహల్ వైరల్ వీడియోలో ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించారు. ఈ వీడియో తర్వాత చాహల్, ధనశ్రీల మధ్య మనస్పర్ధలు రావటానికి ఆ అమ్మాయి కారణమేమోనన్న చర్చ జరుగుతుంది. వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇంతలో యుజ్వేంద్ర చాహల్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాడు. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ధనశ్రీతో విభేదాల వార్తలపై యుజ్వేంద్ర చాహల్ మొదటిసారి మౌనం వీడాడు. వాస్తవానికి యుజ్వేంద్ర, ధనశ్రీల మధ్య కొంత విభేదాలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2025 జనవరి 7న యుజ్వేంద్ర తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ చేశాడు. నిశ్శబ్దం లోతైన స్వరం, ఇది అన్ని శబ్దాల కంటే ఎక్కువగా వినపడుతుంది అని తెలిపాడు. చాహల్ షేర్ చేసిన ఈ పోస్టుపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధనశ్రీ, చాహల్ 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత వీరి విడాకుల వార్త పుకార్లు షికారులు చేస్తున్నాయి. 2024లో ధనశ్రీ తన ఇంటి పేరు నుండి చాహల్ని తొలగించడంతో ఈ జంట విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.